జింబాబ్వే దేశంలో అడవులలో నివసిస్తున్న ఏనుగుల్ని చంపి ప్రజలకు ఏనుగుల మాంసాన్ని ఆహారంగా పెడతామంటోంది జింబాబ్వే ప్రభుత్వం. జింబాబ్వేలో ఎల్నినో ప్రభావంతో తీవ్ర కరువు ఏర్పడడం వలన ప్రజలు తీవ్ర ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్నారు. దీని కారణంగా జింబాబ్వే ప్రభుత్వం ఏనుగుల సంఖ్య ఎక్కువగా ఉన్న కారణంగా ఏనుగులను చంపి మాంసాన్ని ప్రజలకు పంచి ఆహార లోటు నుండి కొంత ఉపశమనాన్ని ఇచ్చినట్లవుతుందని చెబుతుంది. అయితే ఇంత కఠినమైన నిర్ణయాన్ని కొంతమంది జంతు మరియు ప్రకృతి ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజలకు ఆహార కొరత ఉంటే ప్రభుత్వాలు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలి, కానీ ఇలా ఏ పాపం ఎరుగని మూగజీవాలను ఎలా చంపుతారు? అందులోనూ ఏనుగు లాంటి సాధు జంతువులను ఎలా చంపుతారు? దీనివల్ల ఎకో సిస్టమ్ దెబ్బతింటుంది అని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. అసలు జింబాబ్వే దేశానికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలాంటి కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జింబాబ్వే దేశంలో ఏనుగుల సంఖ్య పెరిగిపోయింది. ఏనుగుల్ని భరించే పరిస్థితిలో ప్రస్తుతానికి జింబాబ్వే ప్రభుత్వం లేదు. ఈ తీవ్రమైన కరువుతో ఏనుగులు కూడా ఆహార కొరత ఏర్పడి చాలా వరకు చనిపోతున్నాయి. అయితే ఒక ఏనుగుకి ఒక రోజుకి సుమారు 150 నుంచి 200 కేజీల ఆహారం అవసరం. అలాగే దాదాపుగా 100 నుండి 200 లీటర్ల నీరు అవసరం అవుతాయి. అయితే జింబాబ్వే దేశం ప్రస్తుతానికి కేవలం 50 నుంచి 60 వేల ఏనుగులు మాత్రమే భరించగలదు. కానీ ఇక్కడ 1,00,000కు పైగా ఏనుగులు ఉండడంతో ఇప్పటికే తీవ్రమైన కరువుతో ప్రజలు ఆహార కొరతతో ఇబ్బంది పడుతుంటే మళ్ళీ అధిక సంఖ్యలో ఉన్న ఈ ఏనుగులకు ఆహారం పెట్టడం, పోషించడం చాలా భారంగా మారింది ఈ దేశానికి. పైగా ఏనుగులు ఈ దేశానికి వస్తున్న టూరిస్టుల మీద విరుచుకుపడుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో మనుషులకి ఏనుగులకి మధ్య తరచూ యుద్ధ వాతావరణం నెలకొంటుంది. అలాగే ఏనుగులు అటవీ ప్రాంతాల్లో ఆహారం దొరకకపోయినట్లయితే గ్రామాల మీద, పట్టణాల మీద పడి దండయాత్ర చేసి తీవ్రమైన ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడున్న కరువు పరిస్థితుల్లో ఈ గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి జింబాబ్వే దేశం ముందు 2 మార్గాలున్నాయి. ఒకటి, ఏనుగులను చంపి ప్రజలకు ఆహారంగా పెట్టడం. రెండవది, ఏనుగులను చంపి ఏనుగు దంతాలతో వ్యాపారం చేయటం ద్వారా దాదాపుగా $600 మిలియన్ డబ్బుని ఆదాయంగా పొందడం. ఈ 2 మార్గాలే సరైనవని జింబాబ్వే ప్రభుత్వం నమ్ముతుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏనుగు దంతాలను అమ్మడం ద్వారా ఇన్ని డబ్బులు వస్తాయా అని. అవును, ఖచ్చితంగా వస్తాయి. ఈ ఎలిఫెంట్ ఐవరీ అంటే ఏనుగు దంతం అనేది ఒక అద్భుతమైన వస్తువు. దీని నుంచి లభించే గట్టి తెల్లటి పదార్థం దీన్ని పూర్వం నుంచి అత్యంత ఖరీదైన ఆభరణాలలో వాడుతుంటారు. పియానో కీస్ లో వాడుతుండడం, స్టాట్యూస్ తయారీలో మరియు ఇతర కళాకృతుల తయారీలో వాడేవారు. అయితే ఈ రకంగా ఏనుగు దంతాలతో వ్యాపారం ఎక్కువైపోవడంతో వాటి సంరక్షణ దిశగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఏనుగు దంతాల వ్యాపారంపై కఠినమైన చట్టాలు మరియు నిషేధాలు ఉన్నాయి. ఈ రకంగా ఏనుగుల్ని చంపి వాటి దంతాలతో వ్యాపారం చేసి ఆదాయం సమకూర్చి ఇప్పుడున్న గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కాలనేది జింబాబ్వే దేశ ఆలోచన. కానీ అసలు ఒక దేశానికి ఈ ఏనుగులను చంపే రైట్ ఉందా? ఒకవేళ వాళ్ళు ఏనుగుల్ని పెంచలేకపోతే బయట దేశాలకు ఎగుమతి చేసేయచ్చు కదా. అక్కడ అవి జూ పార్కుల్లో లేదా అటవీ ప్రాంతాలలో వాటి జీవితం అవి హాయిగా జీవించుకుంటాయి కదా. అసలు వాటికి ఏం తెలుసు? అవి మూగజీవాలు. వాటికి బౌండరీస్తో, దేశాల సరిహద్దులతో ఏంటి సంబంధం? అవి స్వేచ్ఛగా ఒక ఫారెస్ట్ నుంచి ఇంకో ఫారెస్ట్ కి నడుచుకుని వెళ్ళిపోగలవు. అలాంటిది వాటికి ఎందుకు ఇలాంటి ఆంక్షలు, శిక్షలు అని కొంతమంది పర్యావరణ మరియు జంతు ప్రేమికులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అయితే ఏనుగుల్ని చంపే హక్కు ప్రభుత్వాలకి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఒక దేశంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, అది కూడా ఆహార కొరతతో ఇబ్బంది పడుతుంటే ఆ దేశం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. మనం రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా దేశం కూడా కంగారూల జనాభా పెరిగిపోయిందని, కంగారూలను కొన్నింటిని కాల్చి చంపేయమని రూల్ పాస్ చేసింది. అలాగే నమీబియా దేశం కూడా కొన్ని హిప్పోస్ ను చంపేసింది. ఈ రకంగా విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉంది. ఆఫ్రికా ఖండంలో ఓ చిన్న దేశమైన జింబాబ్వేలో పరిస్థితులు చాలా దారుణ స్థితికి చేరుకుంటున్నాయి. ముందుగా జింబాబ్వే జియోగ్రాఫికల్ డేటా చూసుకున్నట్లయితే జింబాబ్వే అనేది ఆఫ్రికా ఖండంలో ఆగ్నేయ దిశగా అంటే సౌత్ ఈస్ట్ కార్నర్ లో ఉంటుంది. ఇది పూర్తిగా ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అంటే దీనికి సముద్ర తీరం లాంటివి ఏమీ లేవు.
లేవు. దీనికి బార్డర్స్తో సౌత్ ఆఫ్రికా, బోత్స్వానా, జాంబియా మరియు మొజాంబిక్ దేశాలతో బార్డర్ని పంచుకుంటుంది. దీని రాజధాని హరారే. ప్రపంచ ప్రసిద్ధి చెందిన విక్టోరియా జలపాతం జాంబేజీ నదిపై జాంబియా సరిహద్దుల్లో ఉంది. ఈ దేశంలో వాతావరణం కొంచెం వేడిగా ఉంటుంది. ఎత్తైన ప్రదేశాలు కావడం వల్ల, అంటే ఎత్తైన కొండలు, పర్వతాలు ఉండడం వల్ల వాతావరణం అక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. జింబాబ్వే జనాభా దాదాపు 1,60,00,000. 1990 నుంచి దేశంలో ఆర్థిక వ్యవస్థ క్షీణ దశలో ఉంది. అనేక సంక్షోభాలు, అధిక ఇన్ఫ్లేషన్ని ఎదుర్కొంటుంది. ఆ దేశం గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుతం కరువు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీంతో అక్కడి ప్రజలకు ఆహారం లేక విపరీతమైన ఆకలితో అలమటిస్తున్నారు. ప్రజల ఆకలి తీర్చేందుకు సరిపడినంత ఆహారాన్ని అక్కడ ప్రభుత్వం అందించలేకపోతుంది. దీంతో ప్రజలకు ఆహారం అందించడం కోసం ప్రభుత్వం ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంది. అందుకోసం దాదాపు 200 ఏనుగులను చంపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. అయితే ఈ ఆఫ్రికన్ ఏనుగులు అనేవి ఈ భూమిపైనే ద బిగ్గెస్ట్ మమాల్స్, అంటే అతిపెద్ద క్షీరదాలు, అనగా అతిపెద్ద పాలిచ్చే జంతువులు. ఈ భూమి మీద మిగతా ఏనుగులతో పోలిస్తే వీటి చెవులు ఆఫ్రికా ఖండం ఆకారంలో పెద్దవిగా ఉంటాయి. ఆఫ్రికా ఖండంలో ఉన్న ఏనుగులకు ప్రత్యేకత ఏమిటంటే ఆడ, మగ రెండింటికి దంతాలు ఉంటాయి. అదే మన ఆసియా ఖండంలో అయితే కేవలం మగ ఏనుగులకు మాత్రమే దంతాలు ఉంటాయి. అయితే ఇందులో ప్రధానంగా ఆఫ్రికన్ బుష్, అంటే సువర్ణ రకం, ఇవి చాలా ప్రత్యేకమైన ఏనుగులు. వీటి పరిమాణం సుమారుగా 11 నుండి 12 అడుగులు ఎత్తు, 5 నుంచి 6 టన్నుల బరువు వరకు ఉంటాయి. ఈ ఆఫ్రికా సువర్ణ రకం జంతువులకు ఆ పేరు ఎలా వచ్చిందంటే ఆఫ్రికాలోని సువర్ణ ప్రాంతంలో నివసిస్తాయి. ఇవి పరిమాణంలో చాలా పెద్దవిగా ఉంటాయి మరియు దంతాలు వంపు తిరిగి ఉంటాయి. అయితే ఈ ఆఫ్రికన్ ఏనుగులు IUCN రెడ్ లిస్ట్ లో అంతరించిపోతున్న జాతుల్లో చేర్చబడి ఉన్నాయి. IUCN అనగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ ప్రధానంగా ప్రకృతి పరిరక్షణ, ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం పాటుపడుతుంది. ఈ సంస్థ లిస్టులో ఉన్న ప్రత్యేక జంతువులను చంపడం చాలా కష్టతరంతో కూడుకున్న పని. చాలా పెర్మిషన్స్ అవసరం అవుతాయి. ఈ ఆఫ్రికన్ ఏనుగులు పరిమాణంలో పెద్దగా ఉన్నప్పటికీ, ఎక్కువ ఆహారం మరియు నీళ్లు తీసుకుంటున్నప్పటికీ ఇది పర్యావరణ పరిరక్షణలోను, ప్రకృతిని కాపాడే విషయంలోనూ చాలా కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని మనం ఎకోసిస్టమ్ ఇంజనీర్స్ అని కూడా పిలవవచ్చు. ఈ ఏనుగులు నీటి కోసం వీటి దంతాల సహాయంతో గుంతలను తీసి నీటిని తాగుతాయి. అదే గోతిలో ఉన్న నీటిని త్రాగి మిగతా చిన్న చిన్న జంతువులు సేద తీరుతాయి. అలాగే ఈ ఏనుగులు రకరకాల గింజలు, కాయలు, పళ్ళు తిని విత్తనాలను వీటి పేడ ద్వారా, అంటే ఎలిఫెంట్ డంగ్ ద్వారా డిఫరెంట్ ప్లేసెస్ మరియు ఫ్లోయింగ్ వాటర్, అంటే నదులు, చెరువులు మరియు వాగులలో విడిచిపెట్టడం ద్వారా అక్కడ కొత్త వంగడాలు, అంటే కొత్త మొక్కలు తయారై బయోడైవర్సిటీని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఇవి పెద్ద పొదలు, పెద్ద అనవసరమైన మొక్కలు, పిచ్చి మొక్కలు పెరగకుండా ప్రకృతిని కాపాడుతాయి. ఈ రకంగా ఇవి ఎకోసిస్టమ్ కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇంతటి కీ రోల్ని పోషిస్తున్న జంతువులని ఇలా చంపడం వల్ల ఎకోసిస్టమ్ మరియు బయోడైవర్సిటీ రెండు పాడైపోతాయి కదా అని ప్రకృతి పరిరక్షణ ప్రేమికులు నిలదీస్తున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే, మనం మనుషులం కదా, మనకి తెలివితేటలు ఉన్నాయి కదా, బలం ఉంది కదా అని చెప్పి మూగజీవాల మీద మనం విరుచుకుపడినట్లయితే ఏదో ఒక రోజు మనం కూడా వాటి పరిణామాలను ఏదో ఒక రూపంలో ఎదుర్కోవలసిన రోజు అనేది తప్పక వస్తుంది. కాబట్టి ప్రకృతిలో ఈ భూమి మీదని జీవించడానికి మనుషులుగా మనకి ఎంత హక్కు ఉందో జంతువులుగా వాటికి అంతే హక్కు ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు సాగిపోవాలని కోరుకుందాం. నా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.